జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా నెల్లూరులో టీడీపీ ఆధ్వర్యంలో చేనేత సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి చేనేత నాయకులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ చేనేత కుటుంబాలను ఆదుకునే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతన్నల సేవలో పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్ 200 యూనిట్లు అందించడం జరుగుతూ వస్తుంది. అదేవిధంగా 25,000 రూపాయలు ఈనాడు నేత కార్మికులందరికీ భరోసాగా దీన్ని ఈరోజు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా చీరాలలో ఈ యొక్క కార్యక్రమంలో వారే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో వారు ప్రతి ప్రాంతానికి ఏ ప్రాంతానికి వెళ్ళినా నేతన్నల యొక్క సమస్యల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకునేవారు. ఎందుకంటే వారు అదృష్టం ఒక రకంగా మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహించడం, అక్కడ మన కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కువ మంది అక్కడ వివిధ రంగాల్లో ఉండడం, నేత కార్మికులు కానీ వ్యాపారస్తులు కానీ అనేక మంది అక్కడ ఉండి వారి సమస్యలను క్షుణ్ణంగా వారు పరిశీలించాక ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని, ఈ యొక్క విభాగాన్ని అందరిని కూడా ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు యువనేత నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. తప్పకుండా ఎన్నికలకు ముందు ఏదైతే మనం వెంకటగిరికి వచ్చినా, లేక నారాయణరెడ్డిపేటకు వచ్చినా, పాటూరుకు వచ్చినా, లేకపోతే బుచ్చిరెడ్డిపాలెం పోయినా, ఇతర ఏ ప్రాంతానికి వెళ్ళినా, మదనపల్లి, ధర్మవరం, అనేక ప్రాంతాలు, హిందూపూర్ కానీ కర్నూలు కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒక ప్రత్యేక సమావేశాలు పెట్టి వివరాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. నిన్న 1వ తారీఖున భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి విచ్చేసి అక్కడ ఏర్పాట్లు పరిశీలనకు వస్తే అక్కడ ఆమదాల వలస నుంచి వచ్చారు, పొందూరు ప్రాంతం నుంచి. నేతన్న నేస్తం గురించి మాట్లాడుతూ దాన్ని అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ చెప్తే వచ్చిన వాళ్ళకంటే ఈయన ఇంకా క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడు. ఇదో మీ పొందూరుకి ఈ సమస్యలు ఉన్నాయి, మా చీరాలకి ఈ సమస్యలు ఉన్నాయి, నా మంగళగిరికి ఈ సమస్యలు ఉన్నాయి, ఇటువైపు రాయలసీమలో ఈ సమస్యలు ఉన్నాయని ఇవన్నీ ఏంటంటే క్షుణ్ణంగా ఒక అవగాహనతో ఈరోజు మన కుటుంబాల గురించి, మన సమస్యల గురించి అవగాహన వారు మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహించడం, ప్రభుత్వంలో వారు ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించాలనే ఆలోచనతో ఈరోజు నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. వారి ద్వారా ఇంకా మరింత మన కుటుంబాల్లో, మన జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. వైపున చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మన విభాగానికి జిల్లాలో కానీ అదేవిధంగా రాష్ట్రంలో క్లస్టర్లు ఎక్కువ తీసుకొచ్చి మన వారిని అందరిని కూడా ఉపాధి కల్పించాలనే ఆలోచనకి మనం కూడా ప్రయత్నం చేయాలి. ప్రభుత్వంలో ఆలోచన ఉంది. నేను అదే చెప్తూ ఉంటే ఇప్పుడు జడ్ శివప్రసాద్ గారికి, అయ్యా నువ్వు ఇంగ్లాండ్ వాటర్ వేసి పోతా మన వాళ్ళు ఫైన్లు ఎత్తుకోబో, వెంకటగిరి తిరుపతిలో పోయినా, వెంకటగిరి అయినా, పాటూరు వేమిరెడ్డి వారు ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఈ యొక్క చర్చ వచ్చినా నారాయణరెడ్డిపేట నాకు అవసరం అక్కడ చేయాలని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా అనేక ప్రయత్నాలు చేశాం. ఎందుకంటే ప్రభుత్వంలో అనేక పథకాలు ఉన్నా మన వంతు జిల్లా వైపు నుంచి మనం కూడా ప్రయత్నం చేసినప్పుడే మనం సాధించుకోగలం. లేదంటే వచ్చిన 1, 2, 3 ముందు అక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యతలు ఆ జిల్లా నాయకులు ఎవరికి వారు ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి కమిటీ సభ్యులకి, అదేవిధంగా మనలో పెద్దలు బోదాటి రాధన్నకు కానీ లేకపోతే జడ్ శివప్రసాద్ గారికి కానీ అందరినీ నేను కోరేది ఏంటంటే నిరంతరం మన ప్రయత్నం చేస్తేనే మన జిల్లాకు కావాల్సినవి నా వంతు మేము సహకరిస్తాం. ఎమ్మెల్యేలు అందరూ ఉన్నాం, ఎంపీ గారు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు గారు ఉన్నారు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ నారాయణ గారు అందరూ సహకారంతో మన యొక్క సమస్యలపై కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.